తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హరిహర పుత్రునిగా, ఆశ్రిత జన రక్షకుడిగా అయ్యప్ప అవతారం ఎంతో విశిష్టమైనది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ స్వామి అవతరించాడు. మహిషి సంహారం కోసం, నమ్మిన భక్తుల్ని సంరక్షించటం కోసం స్వామి తన అవతార తత్వాన్ని చాటుకున్నాడు. ఎంతో మందికి ఆరాధ్యమైన అయ్యప్పను ఊరూరా భక్తితో కొలుస్తారు. తమ గుండె గుడిలో గుడి కట్టి ఆరాధిస్తారు. మహిమాన్వితమైన మణికంఠుని రూపాన్ని ఆలయాల్లో ప్రతిష్ఠించుకొని పూజిస్తారు. ఈ పరంపరలోని దివ్య సన్నిధానం నిర్మల్ పట్టణంలో ఉన్న మల్లన్నగుట్టలోని అయ్యప్ప స్వామి మందిరం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్తే తుభ్యం నమో నమః అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో పునీతమైన పుణ్యధామం నిర్మల్ ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రసిద్ధి నొందిన ఆలయంగా పేర్గాంచిన దివ్యధామమిది. శబరిమల వాసుడిగా, భక్తాభీష్ట వరదాయుడిగా కొలుపులందుకుంటున్న ఆ స్వామి నేడు వాడవాడలా వెలసి తన మహోన్నతమైన లీలలతో తన ఉనికిని చాటుకుంటున్నాడు. కొలిచిన వారికి కొంగు బంగారంగా, నమ్మిన వారికి పిలిస్తే పలికే దైవంగా నీరాజనాలందుకుంటున్న ఆ స్వామి తన గుడి శబరిమలలో ఉన్న నిజమైన భక్తుల గుండెల్లో నిత్యమూ కొలువై ఉంటాడు. ఆ స్వామి కొలువు తీరిన మరో పుణ్యధామం నిర్మల్ పట్టణంలోని మల్లన్న గుట్టపై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం. హైదరాబాద్ నుండి 215 కిలోమీటర్ల దూరంలో అలరారుతున్న ఈ ఆలయం హరిహర పుత్రుని లీలా విశేషాలతో పునీతమైంది. ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన పరిసరాల నడుమ అలరారుతున్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకు వేదికలా, భగవంతుని లీలా విశేషాలకు సాక్షిభూతంలా నిలుస్తోంది. ఈ ఆలయం అనేక ఉపాలయాలతో నెలకొని ఉంది. విశాలమైన ఈ ప్రాంగణంలో మొట్టమొదట మల్లన్న స్వామి ఆలయం ఉండేది. 1997 ఫిబ్రవరి 17వ తేదీన శ్రీ అల్లోల వినోద మురళీరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. ధాతనామ సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ పుష్పగిరి సంస్థానాధీశుల కరకమలములచే ప్రతిష్ఠాపన జరుపుకున్న ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. ఆనాటి నుండి ఈ ఆలయం ఓ విశిష్ట వైవిధ్య అయ్యప్ప ఆలయంగా అలరారుతోంది. విశాలమైన ఆలయ ప్రాంగణం, ఆకట్టుకునే పరిసరాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయంలోకి చేరుకున్న భక్తులు ముందుగా గణపతి మందిరానికి చేరుకుంటారు. భక్తులు గర్భాలయంలోని శ్రీ గణపతి దేవుణ్ణి దర్శించుకుని సంతుష్టులవుతారు. శంఖుచక్రాలు ధరించిన ఆ స్వామి ఆసీన భంగిమలో కొలువయ్యారు. నిర్మల్లో కొలువుదీరిన అయ్యప్ప స్వామి అభీష్ట వరసిద్ధుడు. ఆర్తులను, దీనులను, శరణుజొచ్చిన వారిని అక్కున చేర్చుకునే భక్తాగ్రేసరుడు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆ స్వామి దర్శనం సకల పుణ్యాల ఫలాల్ని అందిస్తోంది. అనంత చింతలను మటుమాయం చేస్తుంది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. సహస్రారమే శబరి శిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. గర్భాలయంలో అనంత తేజో సౌందర్యంతో అయ్యప్ప స్వామి అలరారుతుంటాడు. మణికంఠుడిగా, పరంజ్యోతి స్వరూపుడిగా అయ్యప్ప నిత్య పూజలందుకుంటూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించిన భక్తులు శబరిమల మూర్తిని దర్శించిన అనుభూతిని సొంతం చేసుకుంటారు. గర్భాలయంలో హరిహర సుతుడు శ్రీ అయ్యప్ప స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని భక్తి విశ్వాసాలతో చేతులు జోడిస్తారు. పానవట్టంపై కూర్చున్న శివలింగాకారం అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, కూర్చున్న భంగిమలో ఆ ఎడమచేయి వయ్యారపు వంపు మోహిని అవతారాన్ని తలపింపచేస్తుంది. ఒంటి నిండా భస్మధారణతో శివరూపం
ముఖాన తిరునామంతో విష్ణు రూపం, రెండింటి సంగమ రూపమే అయ్యప్ప అవతారం. గురువుని శరణు వేడితేనే జ్ఞానరసం సిద్ధి లభిస్తాయని గీతాచార్యుని బోధన. అయ్యప్ప దీక్ష ఆ గురుశరణ తత్వాన్ని నిత్య జీవితంలోకి తెచ్చింది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోష పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సాక్షాత్కారమయ్యేలా చేస్తుంది. 18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులొనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. అయ్యప్ప స్వామి మందిరంలో కనిపించే 18 మెట్లు శబరిమలై అయ్యప్ప గుడికి ఉన్న 18 అనే మెట్లకు ప్రతీకలే. ఆ మెట్ల క్రింద యంత్రశక్తి ఉందని, నియమనిష్టలు కలిగి దీక్షను పాటించినప్పుడే ఆ మెట్లను అధిరోహించే శక్తి వస్తుందని అంటారు. నిర్మల్లోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం అనేక మంది దేవీ దేవతలకు ప్రతీక. ఓ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గుర్తు చేసే ఈ దివ్యాలయంలో ఇతర దేవతల ఆలయాలను కూడా సందర్శించి ఆయా మూర్తుల ఆశీర్వచనాలు పొందుదాం పదండి. భక్తులు ఆశ్రిత జనరక్షకుడు, అభీష్ట వరసిద్ధి ప్రదాత అయిన మల్లన్న స్వామి మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో మల్లన్న స్వామి లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ స్వామి లింగ దర్శనం మాత్రం చేతనే సమస్త దోషాలు మటుమాయమవుతాయన్న అనుభూతిని భక్తులు పొందుతారు. కార్తీక మాసం శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. మల్లన్న స్వామి దర్శనానంతరం భక్తులు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరానికి బయలుదేరతారు. గర్భాలయంలో కర్పూర వెలుగు జిలుగులలో స్వామివారు ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు గర్భాలయం చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల వివాహయోగం, సంతాన ప్రాప్తి, సర్వకార్య ఫలసిద్ధి కలుగుతాయని భక్తుల నమ్మిక. అనంతరం భక్తులు శ్రీ లలితాదేవి మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో అమ్మవారు ఒక చేత త్రిశూలం, మరో చేత ఢమరుకం, వివిధ ఆయుధాలను ధరించి సర్వాంగ భూషణ శోభితంగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యప్ప ఆలయానికి కుడివైపు భాగంలో మాలికా పురోత్తమ మంజుమాత మందిరం ఉంది. ఇక్కడికి సమీపాన్నే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మందిరం కనిపిస్తూ ఉంటుంది. ద్వారానికి ఇరువైపులా జయ విజయులు కొలువుతీరి ఉంటారు. గర్భాలయంలో సత్యనారాయణ స్వామి శంఖు చక్ర గదాయుధాలను ధరించి రమ్యమోహనంగా కనిపిస్తాడు. విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచారో జిష్ణవే ఉష్ణవే గేష్ణవే పుణ్యవర్ధిష్ణవే శ్రీమతే సత్యదేవాయతే మంగళం. స్వామివారికి ఇచ్చిన హారతిని భక్తులు స్వీకరించి సంతుష్టులవుతారు. గర్భాలయానికి ఎదురుగా గరుడాళ్వార్ నమస్కార ముద్రలో ఉంటాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో మల్లన్న స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. సమీపాన్నే పంచపడగల నాగరాజస్వామి వారి నల్లరాతి శిలా విగ్రహం భక్తులకు నేత్రపర్వం కలిగిస్తూ ఉంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క హనుమాన్ మందిరం, నవగ్రహ మందిరాలు ఉన్నాయి. మానవుని జీవన గమనాన్ని నిర్దేశించే నవగ్రహ దేవతల దర్శనం భక్తులు చేసుకుంటారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. అనేక మంది దేవీ దేవతలతో ఈ అయ్యప్ప స్వామి ఆలయం మరింత పావనమై మహిమాన్వితమైంది. నిర్మల్ మల్లన్న గుట్టలో కొలువైన శ్రీ అయ్యప్ప భక్తాభీష్ట వరదాయుడై కోరిన వరాలిచ్చి కొండంత దేవుడిగా వినితికెక్కాడు. ఓ వైవిధ్యమైన ఆధ్యాత్మికానుభవాన్ని సొంతం చేసే శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం, ఆయా పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు.
ఇక్కడ అయ్యప్ప దీక్షల్లో ఓ 2-3 వేల మంది స్వాములు ఇక్కడ మాలాధారణ చేస్తారు. అలాగే ఇక్కడే సన్నిధానం ఏర్పాటు చేసుకుని చాలామంది కన్యస్వాములు అలా ఇదే ఆలయంలో సన్నిధానం ఏర్పరచుకొని పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడే సేవా పరులై స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతూ ఈ ప్రతి సంవత్సరము అలాగే ఓ 100-200 మంది స్వాములు ఇక్కడే ఉంటారు. అలాగే ఇక్కడ ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా ఆ దీక్షాకాలంలో 41 రోజు ప్రతినిత్యము 40-50 మంది స్వాములు తర్వాత ఇతర భక్తులు అభిషేకాలకు వస్తారు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ దీక్ష నియమాల మాలతో దీక్ష. హరిహరుల అంశతో జన్మించిన అయ్యప్ప స్వామి లోకరక్షకుడు. ఆ స్వామిని సేవిస్తే శివ విష్ణువులను పూజించిన పుణ్యఫలం కలుగుతుంది. ఆ కరుణా సముద్రుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై వెల్లివిరియాలని కోరుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.